సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి Samsung Galaxy M31s ఈ మొబైల్ గురించి ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ మొబైల్ని మనకు Samsung అనేది జూలై 30 తేదీన మధ్యాహ్నం 12 గంటలకైతే లాంచ్ చేయబోతుంది. సో ఈ వీడియోలో మీకు ఆ యొక్క మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇకపోతే మనకు ఇప్పుడున్న 20,000 బడ్జెట్లో ఏ మొబైల్ కంపెనీ కూడా సూపర్ అమోల్డ్ డిస్ప్లేని అయితే వాళ్ళ మొబైల్స్లో ఇవ్వడం లేదు. కానీ శాంసంగ్ అనేది మనకు 13,000 రూపాయల బడ్జెట్లోనే సూపర్ అమోల్డ్ డిస్ప్లేని అయితే కస్టమర్స్కి అయితే పరిచయం చేసింది. సో ఈ మొబైల్స్లో మనకు శాంసంగ్ గెలాక్సీ M21 కావచ్చు, శాంసంగ్ గెలాక్సీ M31 కావచ్చు. సో ఈ రెండు మొబైల్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి. సో అందులో మెయిన్ రీజన్ వచ్చేసి అందులో సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉండటం. సో ఈ మొబైల్స్లో మనకు శాంసంగ్ గెలాక్సీ M31 ఈ మొబైల్కి ఒక లోయర్ వేరియంట్గా మనకు శాంసంగ్ జూలై 30 తేదీన శాంసంగ్ గెలాక్సీ M31s మొబైల్ని అయితే లాంచ్ చేయబోతుంది. సో ఈ వీడియోలో మీకు ఆ యొక్క మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెక్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి ఆల్రెడీ శాంసంగ్ అనేది అమెజాన్లో కొన్ని స్పెక్స్ని అయితే లీక్ చేయడం జరిగింది. సో ఇక లీక్ అయిన స్పెక్స్ని అదేవిధంగా శాంసంగ్ కన్ఫర్మ్ చేసిన స్పెక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో మనకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్లో మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో ఇందులో ఒక కెమెరాని శాంసంగ్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అదేవిధంగా 5 మెగాపిక్సెల్ డెప్త్, అదేవిధంగా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి మనకు పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది, సెంటర్ పంచ్ హోల్ కెమెరా. సో దీనిని శాంసంగ్ అనేది ఇన్ఫినిటీ ఓగా పిలవడం జరుగుతుంది. ఇందులో మనకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క మొబైల్ సంబంధించి బ్యాటరీ విషయం గురించి మాట్లాడదాం. సో ఈ యొక్క మొబైల్లో మెయిన్గా హైలైట్ చేస్తున్న ఫీచర్స్లో బ్యాటరీ కూడా ఒకటి. ఇందులో మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా రివర్స్ ఛార్జింగ్ కూడా ఈ యొక్క మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క మొబైల్ సంబంధించి ప్రాసెసర్, సో ప్రాసెసర్ విషయాన్ని గురించి మాట్లాడితే సో దీనికి సంబంధించి గూగుల్ కన్సోల్లో దీని యొక్క ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అయితే అయింది. ఈ యొక్క మొబైల్ అనేది శాంసంగ్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని యొక్క మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.3 GHz ఉంటుంది. ఈ మొబైల్ సంబంధించి కలర్స్ విషయాన్ని గురించి మాట్లాడితే ఇందులో మనకు గ్రే కలర్, అదేవిధంగా బ్లూ కలర్స్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసే ర్యామ్ వేరియంట్ వచ్చేసి 6GB + 128GB, అదేవిధంగా 8GB + 128GB ఈ రెండు వేరియంట్స్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క మొబైల్లో మనకు డెడికేటెడ్ స్లాట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనం ఒకే టైంలో 2 సిమ్స్ని, ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ని యూజ్ చేసి మనము 512GB వరకు మెమొరీని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రైజెస్ విషయాన్ని గురించి మాట్లాడితే ఇందులో బేస్ వేరియంట్ 6GB + 128GB దీని యొక్క ప్రైస్ మనము 15,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా 8GB + 128GB దీని యొక్క ప్రైస్ మనం 17,000 రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ M31s మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్. సో ఇదే స్పెసిఫికేషన్తో మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.